హే గైస్, ఎలా ఉన్నారు? డిసెంబర్ 21, 2012 ఈ డేట్ గుర్తుందా? అఫ్ కోర్స్ కొంతమంది గుర్తుండే ఉంటుంది. డూమ్స్ డే. ఆ రోజుల్లో ఈ భూమి అంతమైపోతుందని ఒక రేంజ్లో ప్రచారం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ 10 మందిలో ఒకరు అది నిజమని నమ్మారు కూడా. दुनिया की बहुत पुरानी सभ्यता माया कैलेंडर में दावा किया गया है कि इसके बाद इंसान का वजूद खत्म हो जाएगा. ఈ కాన్సెప్ట్ మీద సినిమా కూడా వచ్చింది, సూపర్ హిట్ అయింది. ఆ సినిమా చూసి ఆ రోజుల్లో ఏడ్చాం కూడా. అంత హడావిడి చేసినా కూడా ఆ రోజు ఏం జరగలేదు. చాలామంది భూమి అంతమైపోతుంది అని నమ్మటానికి ఒకే ఒక కారణం, ఒక క్యాలెండర్, అదే మాయన్ క్యాలెండర్. 2012 వరకే ఆ క్యాలెండర్ ఉండటం, అది కూడా హ్యూమన్ హిస్టరీలో వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అయిన మాయన్ క్యాలెండర్ అవటంతో దానికి బాగా పబ్లిసిటీ వచ్చింది. అసలు ఈ మాయన్స్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ నాగరికత ఎలా అంతరించిపోయింది? మాయన్స్ ప్రెజెంట్ గ్వటెమాలా అనే ప్లేస్కి 600 BCEలో సైబేరియా నుంచి వలస వచ్చారు. కాలం గడిచే కొద్దీ మాయన్స్ తెగవాళ్ళు మెక్సికో అండ్ సెంట్రల్ అమెరికాలో స్థిరపడ్డారు. ఈ మాయన్స్ తెగకి చెందిన వాళ్ళందరూ కూడా మంచి వేటగాళ్ళు. వేటగాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయిన వీళ్ళ స్టోరీ ఒక సివిలైజేషన్గా మారిన టైంని చరిత్రకారులు డిఫరెంట్ కాలాలుగా డివైడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ది ప్రీ క్లాసిక్ పీరియడ్. ఈ పీరియడ్లో చిన్న చిన్న గ్రామాలుగా వాళ్ళ భూమిని డివైడ్ చేసుకొని వ్యవసాయం చేయటం స్టార్ట్ చేశారు. ఈ క్లాసిక్ పీరియడ్లో ఉన్న మాయన్స్ చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించి ఎన్నో నగరాలను, పిరమిడ్స్ని కట్టారు. ఈ పీరియడ్లోనే మేజ్, బీన్స్, స్క్వాష్ అండ్ చిల్లీ పెప్పర్ లాంటి పంటల్ని సాగు చేయటం మొదలుపెట్టారు. దీని తర్వాత మిడిల్ ప్రీ క్లాసిక్ పీరియడ్. ఈ పీరియడ్లో చిన్న చిన్న గ్రామాలు కాస్త సిటీస్గా స్ప్రెడ్ అవ్వటం స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు మాయన్ సివిలైజేషన్ యొక్క నెంబర్ సిస్టమ్స్, మాయన్ క్యాలెండర్స్, మత సంస్కృతులు అంతా కూడా ఆవిర్భవించాయి. నెక్స్ట్ క్లాసిక్ పీరియడ్. ఇది మాయన్ చరిత్రలోని గోల్డెన్ ఏజ్. 250 ADలో స్టార్ట్ అయ్యి 8th century వరకు కొనసాగింది. 950 AD నుంచి 1539 AD వరకు ఉన్న పీరియడ్ని పోస్ట్ క్లాసిక్ పీరియడ్ అని అంటారు. ఒక భాషతో స్టార్ట్ అయిన మాయన్స్ మెక్సికో అండ్ సెంట్రల్ అమెరికాలో ప్రెజెంట్ 70 రకాల మాయన్స్ భాషలు వాడుకలో ఉన్నాయి. ఇంకో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే దగ్గర 5 లక్షల మంది మాయన్స్ ప్రజలు స్పానిష్ కూడా మాట్లాడతారు. ఈ మాయన్స్ బాగా డెవలప్ అవడానికి వాళ్ళు నిర్మించుకొని ఉన్న ప్లేసెస్ ప్రధాన పాత్ర పోషించేవి. అక్కడ ఉన్న రిసోర్సెస్ అన్నిటినీ వాళ్ళకి అనుగుణంగా డెవలప్ అవడానికి ఉపయోగించుకున్నారు. మాయన్ హిస్టరీలోనే బాగా గొప్పగా చెప్పుకునే గోల్డెన్ ఏజ్లో దాదాపు 40 సిటీస్ని నిర్మించారు. ఈ సిటీస్లో వేల కొలది ఆలయాలు, రాజమందిరాలు, ఇల్లు కట్టుకోవటం ఈ పీరియడ్లోనే స్టార్ట్ అయింది. ఆ టైంలోనే అండర్ వాటర్ ఫెసిలిటీస్ని బిల్డ్ చేసి నీళ్లు లేని ప్లేసెస్కి నీళ్లు మళ్లించడం లాంటివి చేశారు. పెనిన్సులా ప్లేస్లో ఒక రివర్ కానీ సీ కానీ లేదు. కనీసం ఒక చుక్క నీళ్లు కూడా దొరకని ఆ ప్లేస్లో మాయన్స్ చల్టన్ అని పిలువబడే పెద్ద పెద్ద అండర్ వాటర్ తొట్టెలని నిర్మించి వర్షం నుంచి వచ్చే నీళ్ళని దాంట్లో స్టోర్ చేసేవాళ్ళు. అంతేకాదు ఆ టైంలోనే యాక్విడక్ట్ లాంటివి బిల్డ్ చేసి వాటి ద్వారా నీళ్ళని డైవర్ట్ చేసి సిటీలో ఉన్న స్ట్రీట్స్లోకి నీళ్ళని తీసుకొచ్చేవాళ్ళు. ఆ టైంలోనే ప్లాంట్ అండ్ హెర్బల్ మెడిసిన్స్ తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయితే మనం ఒక రూమ్ టెంపరేచర్ని హాట్గా మార్చి స్వెట్ బాత్స్ చేస్తున్నామో వీటినే సానా అంటారు. మాయన్స్ కూడా స్టోన్ వాల్స్ అండ్ సీలింగ్స్తో స్వెట్ బాత్స్ని నిర్మించేవాళ్ళు. వీళ్ళకి మెడిసినల్ ప్లాంట్స్ పైన చాలా లోతైన నాలెడ్జ్ ఉండేది. వీళ్ళ ఎకానమీ పూర్తిగా ట్రేడ్ అండ్ అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉండేది. ఈ ట్రేడింగ్ చేయడం వల్ల బయట కంట్రీస్తో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండేవాళ్ళు. వరల్డ్ వైడ్గా ఎక్స్పోర్ట్స్ కూడా చేసేవాళ్ళు. ట్రేడింగ్ ద్వారా ఎంత సంపాదన వస్తున్నా, ట్రేడింగ్ ద్వారా ఎన్ని సత్సంబంధాలు పెట్టుకున్నా కూడా వీళ్ళకి పక్క దేశాలతో యుద్ధాలు మాత్రం తప్పలేదు. పక్క దేశాల దాడులు ఎదుర్కోవటానికి మిలిటరీ క్యాంపెయిన్స్ని స్టార్ట్ చేశారు. కొంతమంది చరిత్రకారులు మాయన్స్ పతనం అవడానికి ఈ యుద్ధాలే కారణం అని అంటారు. కానీ ఈ యుద్ధాలు అసలు ఎందుకు జరిగేవి అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మాయన్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నా కూడా మూఢనమ్మకాలు చాలా ఎక్కువగా ఉండేవి. వీళ్ళు చంద్రుడిని, సూర్యుడిని, నక్షత్రాలని ఎక్కువగా పూజించేవాళ్ళు. స్టార్టింగ్లో వీళ్ళకి రాజులనే కాన్సెప్ట్ లేదు, కానీ కాలం గడిచే కొద్దీ వాళ్ళల్లో కూడా కొంచెం బలిష్టంగా ఉన్న వాళ్ళని రాజుగా చూస్ చేసుకునేవాళ్ళు. ఎలాగైతే మన వేదిక్ సివిలైజేషన్లో రూల్ చేసే వాళ్ళని క్షత్రియాస్ అని అంటారో, అలానే మాయన్ సివిలైజేషన్లో రూల్ చేసే వాళ్ళని కుహుల్ అజావ్ అని అంటారు.
వాళ్ళని రూల్ చేసే కుహుల్ అజావ్ని సాధారణ మనిషిలా కాకుండా దేవుడి యొక్క మెసెంజర్లా పూజించేవాళ్ళు అనమాట. సో వాళ్ళకి సంబంధించిన ఆచారాలు కార్యక్రమాలు అన్నిటినీ రాజీ చేసేవాడు. వాళ్ళ ఆచారాల్లో డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళని కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. వీళ్ళ మూఢనమ్మకాలు ఎంత పీక్స్ లో ఉండేవంటే జంతు బలులతో పాటు నరబలులు కూడా అర్పించేవాళ్ళు. కొన్నిసార్లు నరబలి ఇవ్వటానికి వేరే రాజ్యాల మీద దాడులు చేసి విక్టిమ్స్ ని తీసుకుని వచ్చేవాళ్ళు. వీళ్ళు ఇంత క్రూరంగా బలులు అర్పించడానికి రీజన్ వాళ్ళ దేవతకి పవిత్రమైన రక్తం అర్పిస్తే వాళ్ళు చేసే ప్రతి పనిలో సక్సెస్ అవుతారు అని చాలా గట్టిగా నమ్మేవాళ్ళు. సో ఏ పనైనా స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా నరబలి అర్పించేవాళ్ళు. వీళ్ళు ఎంత క్రూరంగా ఉండేవాళ్ళంటే బలర్పించిన మనిషి గుండెని బయటికి తీసి వాళ్ళ ఇష్ట దేవతలకి అర్పించేవాళ్ళు. అంతేకాకుండా అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 8 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్ని కూడా బలిచ్చేవారు. 1974లో ఆర్కియాలజిస్టులు తవ్వకాలు చేస్తుండగా 8 సంవత్సరాల లోపు ఉన్న 5 పిల్లల కళేబరాలు దొరికాయి. ఇలా యుద్ధ ఖైదీలు, యుద్ధంలో ఓడిపోయిన రాజుల్ని, వీళ్ళ తెగల్లో బలంగా ఉన్న యువకుల్ని బలిచ్చేవాళ్ళు. యుద్ధంలో ఓడిపోయిన రాజులని చిత్రహింసలకి గురి చేసి రాజుతో పాటు అతని ఫ్యామిలీని కూడా నరబలిచ్చేవాళ్ళు. ఇలా మితిమీరిన నమ్మకాల వల్లే ఈ తెగ వాళ్ళకి పతనం స్టార్ట్ అయింది. మాయన్స్ తెగ వాళ్ళు ఎందుకు పతనం అయ్యారు అనేది ఆర్కియాలజీలో ఇప్పటికీ కూడా ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. కారణం ఏమైనా సరే మాయన్ ఎంపైర్ మాత్రం 8th సెంచరీ వచ్చేసరికి హిస్టరీలో నుంచి మాయమవటం మొదలైంది. సదరన్ ల్యాండ్స్ లో బిల్డ్ చేసిన మాయన్ సిటీస్ లో సడన్ గా ఒక్కరు కూడా లేకుండా పోయారు. మాయన్స్ పతనం ఎందుకయ్యారు అని చెప్పడానికి దాదాపు 80 కన్నా ఎక్కువ థియరీస్ ఉన్నాయి. క్లైమేట్ చేంజ్ నుంచి డిఫారెస్టేషన్ వరకు ఇలా చాలానే థియరీస్ ఉన్నాయి. కానీ యూనివర్సల్ గా అందరూ యాక్సెప్ట్ చేసే థియరీ ఒక్కటి కూడా లేదు. మాయన్స్ పతనం అవడానికి కొన్ని ఫేమస్ థియరీస్ ఉన్నాయి. అవేంటి ఇప్పుడు చూద్దాం. మనం కొన్ని సందర్భాల్లో ఆడదాని వల్ల రాజ్యం కూలిపోయింది అని వింటూ ఉంటాం. ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఆ లేడీ పేరే లేడీ సిక్స్ స్కై. ఈవిడ టికాల్ అనే సామ్రాజ్యానికి చెందిన లేడీ. ఈవిడికి మాయన్ సామ్రాజ్యం మొత్తం ఆక్రమించుకొని తన చెక్కు చేతల్లో పెట్టుకోవాలనే దురాశ ఉండేది. సో ఆక్రమించుకోవడానికి బయలుదేరి టికాల్ దగ్గరలో ఉన్న ప్రాంతమైన నరాంజో పైన అటాక్ చేయాలనుకుంది. ఎందుకంటే నరాంజో రాజుకి కొడుకులు లేరు. సో వారసులు లేని రాజ్యాన్ని ఎంతకాలం పాలిస్తాడని చెప్పి యుద్ధం చేసి ఆక్రమించుకుంది. ఇంకా వేరే రాజ్యాలపై యుద్ధం చేయకుండానే తెలివిగా ఒక్కో రాజు మధ్య చిచ్చు పెట్టి వాళ్ళల్లో వాళ్లే కొట్టుకునేలా చేసి సైన్యం బలం తగ్గిపోయిన తర్వాత ఆ రాజుల పైన యుద్ధం చేద్దాం అనుకుంది. కానీ యుద్ధాలు ఇంకా ఎక్కువైపోయాయి. ఏకంగా ఆ సివిలైజేషనే అంతమైపోయే స్టేజ్కి వచ్చేసింది. ఇంకా అక్కడ మిగిలిన వాళ్ళు వేరే చోటికి వలస వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటారు. మ్యాక్సిమం చాలా మంది ఇదే జరిగింది అని నమ్ముతారు. ఇంకో రీజన్ ఏంటంటే యుద్ధంలో చనిపోయిన వాళ్ళు లేదా కొన్ని వ్యాధుల వల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒకానొక టైంలో ఇలా చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. అలా చనిపోయిన వాళ్ళకి సరైన అంత్యక్రియలు చేయకపోవటం వల్ల అంటువ్యాధి స్ప్రెడ్ అయ్యి ఎక్కువ సంఖ్యలో మరణించారు అని చెప్తూ ఉంటారు. ఇంకో రీజన్ ఏంటంటే మాయన్ సివిలైజేషన్ లో జనాభా ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు జీవనం గడపడానికి కావలసిన వనరులు అయిపోవటం వల్ల వీళ్ళ అంతం స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అని ఇంకొంతమంది చెప్తారు. ఇంకో రీజన్ కరువు. క్లైమేట్ చేంజ్ వల్ల వర్షాలు పడకపోవడం, పంట సరిగ్గా పండగ, ఆకలితో చాలా మంది చనిపోయారు. సో దీనివల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటారు. ఇలా చాలా థియరీస్ ఉన్నాయి. బట్ కరెక్ట్ థియరీ ఏంటనేది ఎవరికి తెలియదు. ఇన్ఫాక్ట్ మాయన్ సివిలైజేషన్ పూర్తిగా ఏమీ అంతం అవ్వలేదు. చివరి మాయన్ నగరమైన నోజిపిటెన్ 1697 వరకు ఉంది. అమెరికా కాంటినెంట్ పైన స్పెయిన్ దాడి చేసిన తర్వాత ఈ నగరం అంతమైంది. ఈ రోజుకి కూడా మీసో అమెరికన్ ప్రాంతంలో దాదాపు 40 లక్షల మంది జీవిస్తున్నారు. వీళ్ళు మాయన్ తెగ వంశస్థులు అని నమ్ముతారు. ఇప్పటికీ కూడా వీళ్ళు మాయన్స్ యొక్క సాంప్రదాయాలని పాటిస్తూ ఉంటారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.